వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు మేము తిరుమలకి వెళ్తున్నామండి. తిరుమలకి వెళ్ళేదానికి ప్రాసెస్ అన్నమాట. అంటే దేవుడి పటాలు బొట్లు పెట్టుకుంటాం. మా ఊర్లో పూజించడం అంటారు, మీరు కూడా అట్లా అంటారేమో నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళు అయితే పూజించడం అన్నారు, బొట్లు పెట్టుకుందాం అంటారు. గడపలకు కూడా అట్లానే బొట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట. బొట్లు పెట్టుకున్నాను ఇప్పుడే, అది మీకు చూపిద్దామని చెప్పేసి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. నాకు పెద్దగా రావండి, వచ్చిందే మురిసిపోతున్నాను బాగా వచ్చాయని. ఇప్పుడైతే ఇక్కడ స్వెటర్ వేసుకొని కూర్చోనాను అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, చలి చాలా ఉంది. నాకైతే ఫుల్గా జలుబు చేస్తుంది, కోల్డ్ బాగుంది, అందుకని స్వెటర్ వేసుకున్నాను. తిరుమల ఇంకా ఎక్కువ ఉంటుందంట చలి, ఎలా ఉంటుందో ఏమోనండి, కొంచెం భయం వేస్తుంది. ఫుల్గా కోల్డ్ చేసి మొహం కూడా ఉబ్బిపోయింది కదా. చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను నేను. కీప్ వాచింగ్. ఇల్లు కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి. మొత్తం ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు బట్టలు సర్దాలా అనిపిస్తుంది. ఇంకా దేవుడి సామాన్లన్నీ కడుక్కోవాలి, చాలా పని ఉంది. ఏంటి మూటలు అని చూస్తున్నారా అండి? అదే ఏం లేదు, ఇంకా తిరుమలకి ప్యాకింగ్ అన్నమాట. ఇదంతా హ్యాండ్ బ్యాగ్ ప్యాకింగ్. మరీ ఎక్స్ట్రాగా చూపిస్తుంది అనుకుంటారేమో. బిడ్డని చిన్న బాబు కదండి, చిన్న బాబుని వేసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ తప్పవు. వీటిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. నాకేంటంటే ఏదైనా కూడా కవర్లలో వేసుకొని వెళ్తే అడగంగానే వెంటనే తీసి ఇచ్చేయచ్చు, ఎత్తుక్కోకుండా. బ్యాగ్లో ఒక మూల పడిపోయి అట్లా ఉంటాయి కదా, అందుకని కవర్లో వేసుకెళ్తాను. ఇవన్నీ కాస్మెటిక్స్ అనమాట నావి. నేను కాస్మెటిక్స్ అంటే తెగ వాడేయలేను. పాండ్స్ ఒకటి పూసుకుంటాను, పాండ్స్తో పాటు స్టిక్కర్స్, రబ్బర్స్ అవన్నమాట. బిస్కెట్ ప్యాకెట్స్ అడుగుతూ ఉంటారు కదా, బస్సులో ట్రైన్లో ఆకలి అనిపిస్తే బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా కూడా తెస్తాను. బిస్కెట్ ప్యాకెట్స్ చలి ప్రదేశానికి వెళ్తున్నాం కదా, అందుకని కాటన్ చెవులోకి. నాకే మెయిన్ జలుబు జ్వరంగా ఉంది లైట్గా, అందుకనే సడన్గా నిన్న వచ్చేసిందండి జ్వరము. నా వాయిస్ కూడా అట్లానే ఉంది కదా, అందుకని కాటన్ కూడా తీసుకెళ్తున్నాను. ఇవి ఋతు మెడిసిన్స్, అవి కూడా ఒక కవర్లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను. నాకు విక్సిన్ అవన్నీ చూడండి జలుబుకి జ్వరాలకు సంబంధించినవి ఉంటాయి. అక్కడ మనకి దొరకాలి అనే రూల్ ఏం లేదు కదా. ఇది నా వర్టిగో ట్యాబ్లెట్స్, ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, ఇంకా డోలో, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్, మోషన్ ట్యాబ్లెట్స్ అన్నీ అనమాట. ఇది వచ్చేసి బ్రష్, పేస్ట్, సోపు, షాంపూ, ఇదొక కవర్ అనమాట. ఇంకా ఆధార్ కార్డ్స్ ఒరిజినల్, ఆధార్ కార్డ్ జెరాక్స్లు, టీటీడీ టికెట్స్ అవి జెరాక్స్లు, ఇంకా పర్స్ అవి. దీంట్లో ఇంకా యాడ్ అయినవి నాప్కిన్లు కూడా పెట్టుకుంటాను హ్యాండ్ బ్యాగ్లో. బాబు ఏదైనా తిన్నా చేయి తుడవడానికి అట్లా ఉంటాయని. ఇంకా డ్రెస్ కూడా ఒక జత పెట్టుకుంటాను ఋతుకి. ఇదండి నా హ్యాండ్ బ్యాగ్కి, ఇవన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు. ఇంకా కూడా యాడ్ అవ్వచ్చు. ఇంకా నా స్కార్ఫ్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంకా బాబు క్యాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ హ్యాండ్ బ్యాగ్లోనే, ఎప్పుడు అడిగితే అప్పుడు తీసేటట్టుగా అన్నీ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను. అందుకే నాకు హ్యాండ్ బ్యాగ్లు ఎక్కువ రోజులు రావు. బ్యాగుల్లో పెట్టి ఆ బ్యాగుల్లో ఎత్తుక్కునే దానికన్నా ఇది మేలు అనిపిస్తుంది. ఇదేందా అని చూస్తున్నారు కదా, లెమన్ అనుకున్నారా? కాదండి, ఇది కుంకుమ భరిణ టప్పర్వేర్ది. మా మమ్మీ దగ్గర ఉంటే మా అమ్మ నాకు ఇచ్చింది, జర్నీలకు వాడుకో అని. జర్నీలకు ఇదే తీసుకొని వెళ్తాను నేను. ఇంకా సోప్ పేపర్స్ ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఇదండి నా హ్యాండ్ బ్యాగ్ ప్యాకింగ్ అయితే. ఇలా మొత్తానికి అన్నీ సర్దేశాను అనమాట. నా హ్యాండ్ బ్యాగ్ రెడీ. ఇంకా దీంట్లోకి వెళ్ళేలోపు ఎన్ని చేరాలో ఏమో, ఏది గుర్తొస్తుంటుందో వేసుకొని పోతూ ఉంటాను అనమాట. మా ఆయన తిడుతూ ఉంటాడు, నీకు హ్యాండ్ బ్యాగే ఒక లగేజ్ బ్యాగ్లా తయారు చేసుకుంటామని. తప్పదు కదండి, పిల్లలు ఉన్నప్పుడు. మీరు ఎంతమంది ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళు ఇలాంటి ఇంత హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తారో చెప్పండి. నేను దీంట్లో డైపర్స్ కూడా పెట్టుకోవడం మర్చిపోయాను. అంటే ఇంకా మీ అబ్బాయి డైపర్స్ వాడుతున్నారా అంటారేమో, వాడట్లేదండి. కాకపోతే టూర్లకు వెళ్ళేటప్పుడు నేను పెట్టుకుంటాను. ఎక్కడంటే అక్కడ పార్టీకి పోడు మా వాడు. ఒకవేళ డైపర్ వేస్తే ఏమైనా పోతాడేమోననేసి వేస్తానమాట. చూసారా, ఇలా మేము బ్యాగ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నాం అనమాట, రెడీ అయిపోతున్నాము. దేవుడికి కూడా టెంకాయ కొట్టేసుకున్నామండి.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేము తిరుమల నుంచి వచ్చేదాకా మాకు ఏ ఆటంకాలు లేకుండా విజయంగా దేవుడి దర్శనం బాగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. తిరుమల బ్లాగ్ మళ్ళీ తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ ద మమ్మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.